రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నామని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇక అక్కయ్య వలసలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఏడాదిలోగా లోపరహితంగా రీసర్వే పూర్తి చేస్తామని తెలిపారు. గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% ఈ శాఖకు సంబంధించినవే ఉండటం శోచనీయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పాస్బుక్ ఇచ్చింది కదా 26 షేర్కి వచ్చింది కూడా మన వీఆర్ఓ మేడం సత్యవతి మేడం గారు మన ఆంధ్రప్రదేశ్ ఎక్కించారండి, పాస్బుక్ చేశారు. మన జగన్మోహన్ సమక్షంలో చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఆధారగా నేనేదో రీసర్వే చేస్తున్నాను, రైతుల్ని ఉద్ధరిస్తున్నానని చెప్పి ప్రబల్గాలు పంపుకోవడానికి ఆఫీస్ లో కూర్చొని చేయడం వల్ల మొత్తం రికార్డులన్నీ కూడా తారుమారవడం, మా తాతల తండ్రుల నుంచి నాకున్నటువంటి భూమి ఎవరు వచ్చి అడిగేవాడు కాదు, సమస్య ఉండేది కాదు. నువ్వు రీసర్వే చేయడం వల్ల నా భూమిలో 5 సెంట్లో 10 సెంట్లో ఇది కాదని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడే ఉదాహరణకి మీ ఊర్లో కూడా మా తాతకున్న భూమి 5 సెంట్లు నాకు కాదని చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి రీసర్వే వల్ల నేను సంవత్సరాల కొద్ది తిరుగుతున్నాను, నా సమస్యకు పరిష్కారం కావడం లేదని ఇప్పుడే మన సమక్షంలో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి మండలంలో అక్కయ్య వలస గ్రామంలో మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద సుమారు 25 లక్షల మంది రైతులకి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్బుక్ ఈ రోజు నుంచి ప్రారంభించి వారం రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది రైతులకి ఇస్తాం. మన టెక్కలి నియోజకవర్గానికి తీసుకుంటే ఈ 4 మండలాల్లో సుమారు 35,000 మంది రైతులకి పట్టాదారు పాస్బుక్లు ఇస్తాం. గత సంవత్సరం జనవరి నెలలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకి రీసర్వే చేసి అందరికీ తప్పులు లేని కరెక్ట్ గా విస్తీర్ణంతో కూడిన అన్ని సమాచారంతో కరెక్ట్ గా ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.